హలో మూవీ లవర్స్. హాయ్ అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం చర్చించబోయేది రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్తో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ గురించి. ఒక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆశలను నెరవేరుస్తుందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో త్రిబుల్ తర్వాత సోలో హీరోగా 3 years పట్టింది రామ్ చరణ్కి థియేటర్స్కి రావాలంటే, అది కూడా శంకర్ డైరెక్షన్లో. సో అటు సినిమా పక్కెడితే రామ్ చరణ్ని చూడడానికి చాలామంది వస్తారు. సో గేమ్ చేంజర్ గురించి ఈరోజు చెప్పుకుందాం. గేమ్ చేంజర్ కథ. ఒక స్టోరీ విషయానికి వస్తే, సామాజిక అంశాలతో కూడిన పొలిటికల్ డ్రామా. రామ్ చరణ్ ఒక సామాన్య యువకుడి నుండి ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే నాయకుడిగా ఎదిగే ప్రయాణం కథ. సో దర్శకుడు శంకర్ తనకు విశిష్టమైన సోషల్ మెసేజ్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సో నటన. రామ్ చరణ్ తన పాత్రలో పూర్తి లీనమై పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కియారా అద్వానీ అందం, అభినయంతో కథలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నింపుకుంది. సో ప్రతినాయకుడు పాత్రలో నడిచిన స్టార్ పర్ఫార్మర్ సూర్య, సూర్య ఈ సినిమాకు కొత్త ఊపు తెచ్చింది. సో అతని స్క్రీన్ ప్రెజెన్స్ తెలిసిందే మనకు. సరిపోదా శనివారంలో నెక్స్ట్ లెవెల్. సో ప్రతినాయకుడి పాత్రలో సూర్య తెచ్చాడు. సరిపోదా శనివారం లెవెల్లో ఉంది. సో టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ అద్భుతమైన ఫ్రేమింగ్ ప్రదర్శించి గొప్ప అనుభూతిని కలిగించింది. మ్యూజిక్ ఎస్ఎస్ తమన్. శంకర్ డైరెక్షన్లో ఫస్ట్ టైం మ్యూజిక్ ఇస్తున్న తమన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్టే హైరానా సాంగ్ తీసేశారు. సో హైరానా సాంగ్ ఈ సినిమాలో లేదు. అదే ఫ్యాన్స్కి డిసప్పాయింట్. సో టెక్నికల్ కారణం వల్ల హైరానా సింగ్ మూవీలో లేదని ఇంతకుముందే ట్వీట్ చేశారు. సో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకి కొత్త డైమండ్ తీసుకొచ్చింది. పాటలు కొన్ని థియేటర్ల అభిమానులకు పూనకలు తెప్పించేవిగా ఉన్నాయి. సో ఇటు మన శంకర్ తన స్టైల్కి తగ్గట్టు విజువల్ గ్రాండియర్ను ప్రదర్శించాడు. ఎందుకంటే శంకర్ అంటే ఒక విజువల్ గ్రాండియర్. సో ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ ఎనర్జీ, శంకర్ మార్క్ మేకింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రీన్ ప్లే. మైనస్ పాయింట్లు ఏంటంటే, కథలోని కొన్ని సన్నివేశాలు కొంచెం మందగించారు. కొన్ని సీన్స్లో ఎమోషన్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోవడం. సో గేమ్ చేంజర్ ఒక మంచి సామాజిక సందేశంతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఒక ఫ్యామిలీతో కలిసి చూస్తే వినోదంతో పాటు ఆలోచనలు కూడా తావు కల్పించేగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఎక్కువ కలెక్ట్ చేస్తుందా? డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో ఈ పండగ బ్లాక్ బస్టర్ ఏ సినిమానో మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.